కానీ ఫ్లాప్ అయిన మూమెంట్లో ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు మీరు? అంటే మనం అన్ని పాటలు హిట్ అవ్వాలని అనుకుంటాం కదండి యాహ్! జనరల్లీ. ఇంకా అంటే అంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఈ సాంగ్ కొన్ని పాటలు పావుగంటలో కూడా అయిపోతాయి. అవునండి. కొన్ని పాటలు ఏంటంటే 2, 3 రోజులైనా అవ్వవు. అవునండి. పావుగంటలో అయిపోయిన పాటకేమో చాలా రికగ్నైజేషన్ వచ్చే సందర్భాలు ఉంటాయి. అవునండి. 2, 3 రోజులు కూర్చున్నా గానీ ఆ సాంగ్స్ పెద్దగా రీచ్ అవ్వవు. సో, అబ్బా! ఎంత స్ట్రగుల్ ఫీల్ అయ్యాం ఈ సాంగ్ కోసం. ఎంత హార్డ్ అలా వర్క్ చేసాం. అలా ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? అలా నాకు యాక్చువల్లీ ఒక సాంగ్ నారా రోహిత్ గారిది 'సుందరకాండ' అని ఒక మూవీ ఆ! వస్తుందండి. అది 'సుందరకాండ'. అన్ని సాంగ్స్ నేను రాశానండి. ఓహ్! లియాన్ జేమ్స్ గారి మ్యూజిక్. హ్మ్. అందులో 'బహుశా' అని ఒక సాంగ్ ఉంటుంది. హ్మ్. 'బహుశా' సాంగ్ పేరు. హ్మ్. ఆ సాంగ్ రాయడానికి ఒక వారం రోజులు పట్టిందండి. అది హైయెస్ట్ ఇప్పటిదాకా. అంటే ఒక వారం అంటే అది రాసేటప్పుడు అసలు మనం అసలు నేను రైటరా? అసలు నాకొచ్చా రాయడం? అంటే అప్పటికి ఇవన్నీ రిలీజ్ అయిపోయాయండి. ఇది ఒక హ్మ్. 100 మిలియన్లు దాటిపోయింది. ఇదంతా కానీ సెల్ఫ్ డౌట్ ఒకటి వస్తుంది కదండీ! హ్మ్. ట్యూన్ చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్ ట్యూను. సిట్యుయేషన్ అదిరిపోయింది. అండ్ నన్ను నమ్మి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒకళ్ళు సినిమా మొత్తం ఇచ్చారు. హ్మ్. సో, ఒక వారం రాసి అవ్వట్లే. డైరెక్టర్ ఒకసారి హర్ష ఆఫీస్‌కి రా మనం కూర్చుందాం అని పిలిస్తే, ఆ రోజే అయిపోయింది పాటంతా. హ్మ్. కానీ ఒక 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 అంటే ఆలోచించడం కాదండి. జనరల్‌గా మనందరికి ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది కదా! హ్మ్. అలాంటి ఎమోషన్ ఉండకూడదు ఇంకా. ఇంకా మైగ్రేన్‌లు అయి ఇయి ఏవొచ్చేసినా సరే పని చేస్తూనే ఉండాలి క్రియేటివ్ మైండ్. అది రిలీజ్ అయిన తర్వాత నేను ఫీల్ అయ్యానండి కొంచెం. రిలీజ్ అయినప్పుడు మేబీ నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత రీచ్ ఎళ్ళలేదు. నేననే కాదు ఈవెన్ ఆయన వెంకటేష్ గారు డైరెక్టర్. హ్మ్. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. హ్మ్. మేబీ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇట్ విల్ ష్యూర్‌లీ గో. మీరు ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు వినండి. మంచి పాటండి అది. నేను వినలేదు నిజానికి. హ్మ్. ఇప్పుడు మీరు చెప్తుంటే లోపల బహుశా అనుకుంటూ ఉన్నాను. ఇవాళ సిడ్ వినాలి పాడాడండి. సాంగ్ అని సిడ్ శ్రీరామ్ చెప్పేసేసి. పాడారు. డెఫినెట్‌గా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక డైరెక్టర్ ఒక మూవీ తీశారు అంటే, ఆ మూవీ ఫస్ట్ మూవీయే హిట్ అయినా గానీ, లేకపోతే ఏదైనా ఒక మూవీ హిట్ అయితే అది సెన్సేషన్. ఆ డైరెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్తారు. అండ్ ఒక సింగర్ గురించి కూడా తీసుకుంటే, ఇందాక మీరు 'సిద్ శ్రీరామ్' గారి గురించి మాట్లాడారు కాబట్టి, అదొక సందర్భం అనుకుందాము. ఒక ఇంతకుముందు ఎన్ని సాంగ్స్ పాడినా గానీ, ఒక సాంగ్‌తో ఆయనకి బ్రేకొచ్చింది. అవునండి. తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. బట్ లిరిక్ రైటర్స్ సంగతికొచ్చేసరికి ఎలా ఉంటుందంటే, చాలా సాంగ్స్ రాస్తారు. బట్ యావరేజ్‌న 3 మంత్స్‌కి ఒక సాంగ్ సెన్సేషన్ అవుతుంది. అవునండి. బట్ ఎందుకు మీకంత గుర్తింపు ఎందుకు రాదు? లిరిక్ రైటర్స్‌కా అండి? లిరిక్ రైటర్స్‌కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ దే హ్మ్. ఆర్ ట్రైన్డ్ అండి. హ్మ్. అంటే మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చెప్తారు. హ్మ్. రాగం చెప్తారు. హ్మ్. లిరిక్ రైటర్ లిరిక్ చెప్తారు. ఇక్కడ ఏది తక్కువ చేసినట్టు ఎక్కువ చేసినట్టు కూడా కాదండి. హ్మ్. ప్రాసెస్ చెప్తున్నాను. హ్మ్. సో, దే నో వాట్ దే ఆర్ గోయింగ్ టు సింగ్ హ్మ్. కదా! హ్మ్. అంటే వాళ్ళు నెక్స్ట్ గంటలో వాళ్ళు ఏం పాడతారు? వాళ్ళు ఎలా పాడాలి? కంటిన్యూస్‌గా దాని గురించి ప్రాక్టీస్ కూడా చేసుంటారు కదా విపరీతమైన వాళ్ళు. ప్రాక్టీస్ ఉంటుంది. యాహ్! సంవత్సరాల తరబడి సాధన ఉంటుంది హ్మ్. కదండీ! హ్మ్. అండ్ నెక్స్ట్ ఒక గంటలో వాళ్ళు పాడే పాట ఏంటి అనేది వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుంటారు. యెస్. సో, ఇట్ ఈస్ ప్యూర్‌లీ వాళ్ళ పెక్యులియర్ వాయిసో, హ్మ్. లేకపోతే వాళ్ళ అదృష్టం, హ్మ్. లేకపోతే వాళ్ళు మాత్రమే పాడగలిగే విషయాలు కొన్నాడు. ఇప్పుడు 'శ్రేయ ఘోషల్' గారు ఆవిడ పాడే పాటలు ఆవిడ మాత్రమే పాడగలరు. హ్మ్. 'చిత్ర' గారు గాని. యెస్. సో, దే నో వాట్ దే ఆర్ గోయింగ్ టు సింగ్. అలా లిరిక్ రైటర్ దే డోంట్ నో వాట్ దే ఆర్ గోయింగ్ టు రైట్. హ్మ్. అంటే ఇప్పుడు 'ఓం' పెట్టిన తర్వాత పేపర్ మీద 'పల్లవి' అని రాసిన తర్వాత ఫస్ట్ లైన్ రాసిన తర్వాత ఎయిత్ లైన్ ఏంటనేది మనం ఊహించలేమండి. హ్మ్. సో, అలాగా ఒక పాట హిట్ అవ్వాలంటే నాకు అర్థమైంది విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్ ఒకటి ఉండాలి సాంగ్ మీద. ఓకే. వీళ్ళ తాలూకు సాంగ్ వస్తుంది. ఆర్ వీళ్ళది అని. హ్మ్. ఆర్ లేకపోతే విపరీతమైన ప్రమోషన్ ఉండాలి. లేదా పాట అద్భుతంగా ఉండాలి. లేదంటే పాటకి అదృష్టం ఉండాలి. హ్మ్. సో, ఇవన్నీ ఉంటే అప్పుడు లిరిక్ రైటర్‌కి అదృష్టం వస్తుంది. నో. నో. బట్ అదృష్టం వస్తుంది. ఆ అదృష్టం అనేది ఎక్కువ కాలం ఎందుకు కంటిన్యూ అవ్వట్లేదు? అదే అండి. కన్సిస్టెన్సీ ఇప్పుడు మళ్ళీ రాయాలి కదండీ కొత్త పాట. ఓకే. ఈ పాట అయిపోయిన తర్వాత ఈ పాటతో అయిపోతుంది. హ్మ్. తర్వాత రాసే పాట కొత్త పాట కదా! హ్మ్. అది ఇలాగే ఇంతే అద్భుతంగా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు అనంత్ గారు 'తాను నేను' సాంగ్ ఆ! రాశారండి. అది అద్భుతమైన సాంగ్. అవును. ఇప్పుడు ప్రతి పాట 'తాను నేను'లో కన్నా పారామీటర్ అని పెట్టుకుంటే ఆయన ఇంక పాటలు రాయలేరేమో. అవును. అవును. నేను ప్రతి పాట దీన్ని బీట్ చేసి రాయాలి అని ఆయన కాంపిటీషన్ పెట్టుకున్నారనుకోండి. హ్మ్. అన్నీ అంత బ్యూటిఫుల్ సిట్యుయేషన్ ఉండదు. అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉండదు. అండ్ మనం రాసింది యాక్సెప్ట్ చేసే వ్యక్తి ఉండాలి కదా! యెస్. యెస్. ఇప్పుడు నేను ఒక అద్భుతం రాసాను అంటే అది నాకు అద్భుతం అనిపించొచ్చు. వినేవాడికి ఏంటిది ఏం రాసుకొచ్చాడు ఈడు అని అనుకోవచ్చు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు అనంత్ గారు కానివ్వండి, చంద్రబోస్ గారు కానివ్వండి, రామజోగి శాస్త్రి గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే ఆహ్, అందరిలో ఒక వాళ్ళకంటూ వాళ్ళకున్న సీనియారిటీని బట్టి కానివ్వండి, లేకపోతే కాంపిటీషన్ చాలా అప్పుడు కాంపిటీషన్ ఎలా ఉండేదన్నది నాకు పెద్దగా అవగాహన లేదు కానీ, ఇప్పుడున్న కాంపిటీషన్ అయితే అప్పుడు లేదేమో అని నేను ఇప్పుడు హెవీ అనుకుంటున్నాను. ఉందండి. ఇప్పుడు చాలా హెవీ చాలా హెవీ ఉంది. ఉందండి. ఎందుకంటే నాకు తెలిసే ఒక 20 మంది లిరిక్ రైటర్స్ ఉన్నారిప్పుడు. నా సర్కిల్‌లోనే. సో, నాకనిపిస్తూ ఉంటది వీళ్ళలో వీళ్ళే ఎంత కాంపిటీషన్ ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నాకు జరిగిన ఒక కోయిన్సిడెంటల్ థింగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను.
ఒక లిరిక్ రైటర్ నాతో ఒక మూవీకి ఏ సాంగ్ రాయబోతున్నారు సార్ అంటే ఈ మూవీలో ఈ సాంగ్ ఈ సిచ్యువేషన్కి సంబంధించిన సాంగ్ రాస్తున్నానండి అని చెప్పారు. అదే మూవీకి అదే సిచ్యువేషన్కి ఇంకో లిరిక్ రైటర్ కూడా అదే సాంగ్ రాస్తున్నా అని చెప్పారు. సో ఇది పాసిబులా, జరుగుతుంటాయా ఇవి? ఓకే, చాలా కామన్. వాళ్ళిద్దరూ మళ్ళీ చిన్న లిరిక్ రైటర్స్ ఏం కాదు, ఇద్దరు కూడా పెద్ద లిరిక్ రైటర్సే. అంతే అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే పాట, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ జోగ శాస్త్రి గారు అద్భుతమైన లవ్ సాంగ్స్ రాశారండి. అలానే అనంత్ గారు కూడా అద్భుతాలు రాశారుగా, చంద్రబోస్ గారు చాలా రాశారుగా. ఇప్పుడు మనకి బడ్జెట్ ఉండి టైం ఉంటే తెలిసిన వాళ్ళు అయితే లిరిసిస్టులు ఒకటే ట్యూన్ ముగ్గురుకో నలుగురికో ఐదుగురికో పంపించి వాళ్ళ మధ్యలో వాళ్ళకి తెలియకుండా చిన్న కాంపిటీషన్ పెట్టి మనకు కావాల్సిన అవుట్పుట్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందో వాళ్ళ క్లాస్లో చప్పట్లు కొడతారు. అది వెరీ కామన్. అందులో తప్పే ఉంది అనేది నాకు యాక్చువల్గా అదేం తప్పు అనిపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ఇండివిజువల్స్ ఫర్ షూర్. డైరెక్టర్ కన్నా సినిమానే పెద్దది కదండి అది. సో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమాకి ఆ సిచ్యువేషన్కి ఏది కరెక్ట్ అనేదే కరెక్ట్. సో కాళ్ళు ఒక పెద్ద ఆయన్ని సో ఈయన రాశారు అనే దానికన్నా సినిమానే పెద్దది కాదు. నైస్ అండి, వెరీ వ్యాలిడ్ పాయింట్. అంతే అండి. చాలా మంది ఏంటంటే ఇది కొంచెం సెన్సిటివ్ గా తీసుకుంటారు, హర్ట్ అవుతాం కదండి, ఆబ్వియస్లీ హర్ట్ అవుతారు. బట్ మీరు చెప్పిన మాట చాలా బాగుంది. అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా పనిచేసాను. ఎగ్జాక్ట్లీ ఒక డైరెక్టర్ కి ఇలాంటివన్నీ బాగా తెలుస్తాయి. అన్నిటికంటే సినిమా పెద్దది. అంతే అండి, ఇండివిజువల్ టెక్నీషియన్స్ కాదండి. సో తప్పేం లేదండి నాకు. అంటే ఒకటే పాట ఒక 5 రాసి వాళ్ళ బెస్ట్ రాసిన తీసుకోవడం తప్పే ఉంది. వెన్ యూ కెన్ పే దెమ్. ఆ పేమెంట్స్ అనేవి మళ్ళీ వచ్చేస్తాయి అందరికి, కొంతమందికి వస్తాయండి. అదే మీరు అన్నారు కదా పెద్ద చిన్న, అలా ఆ డిఫరెన్స్ ఉంటుంది. మరి చిన్న వాళ్ళు కూడా ఈక్వల్ గా వర్క్ చేస్తారు. మరి పేమెంట్స్ రాకపోతే కష్టంగా. అంటే డిఫరెన్స్ ఉంది కదండి. ఇప్పుడు మనం సో బ్రాండ్ నేమ్ అనేది 18వ బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు మనం మారుతి సుజుకి కట్టే ఆర్టీఓ ట్యాక్స్ వేరు, మర్సిడీస్ బెంజ్ కట్టే ఆర్టీఓ ట్యాక్స్ వేరు కదా. సింపుల్. నైస్. సో అసలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లిరిక్ రైటర్స్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ లిరిక్ రైటర్ అండి? ఫేవరెట్ నాకు శాస్త్రి గారు చాలా ఇష్టం అండి. ఆబ్వియస్లీ ఆయన అందరికి చాలా మందికి ఇన్స్పిరేషన్, అందరికి గుర్తులు ఆయన. ఇప్పుడున్న వాళ్ళలో నాకు అనంత్ గారు ఇష్టం, మా మామ ఇష్టం. అంటే చెప్పకూడదు కాదు కదండి, ఎందుకంటే ఆయన రాసిన సాంగ్స్ చాలా మంచి మంచి పాటలు, చాలా మంచి సాంగ్స్. అంటే నేను కొన్నిసార్లు నాకు స్టార్టింగ్ లో రాయడం రాకపోతే ఆయన పాటలను దొబ్బేసేవాడు 1-2 లైన్లు. తర్వాత ఆయనకు తెలుసు కదా అది. తర్వాత వద్దు ఒరిజినల్ 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 అని చెప్పిన తర్వాత నేను అన్నా కదా వెనక్కి తీసుకుంటే కొన్ని పాటలు సిగ్గుపడతాం మనం అని. అలాంటి పాటలు అండి. కాపీ పేస్ట్లు జరిగాయి బిగినింగ్ లో 1-2 లైన్లు అండి, మొత్తం పాట దొబ్బేలేం కదండి. అంతే కదా. అంటే అది రాక నాకు అవగాహన లేక, ఓకే పాట ఎలా రాయాలి, పాట కూడా ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది, హెడ్ ఇంటర్వెల్ క్లైమాక్స్ అనేది ఉంటుంది పాటకు కూడా, అనేది అవేం తెలియదండి అప్పుడు. 10,000 ఇస్తా అంటే మీరు లిరిక్ రైటర్ అయ్యారనమాట. ఎవరండి 10,000 ఇస్తా అని మీకు తెలియదండి? తెలీదా? ఓకే, వద్దురండి, పేరు వద్దు. పేర్లు సరే వద్దన్న అంటే గుర్తుపట్టరండి, ఆయన ఇప్పుడు లేరు ఇక్కడ. ఓకే, అయినా కానీ అసలు ఏ టాలెంట్ అప్పుడు మీలో ఈ హిడెన్ టాలెంట్ ఉందని మీకు కూడా తెలియదు? లేదండి, అంటే అవసరం కదండి అప్పుడు. అవసరం మిమ్మల్ని లిరిక్ రైటర్ చేసింది అంతే. సో వన్స్ మీరు థియేటర్స్ చేశారు, థియేటర్స్ చేసిన తర్వాత ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి వచ్చారు. యాక్ట్ చేశారా, ఏదైనా మూవీస్ చేశారా? అసలు మూవీస్ చేయలేదేమి, డైరెక్ట్గా డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయారు. ఓకే, సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి ఏంటి మీరు? యాక్చువల్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ అండి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మీరు అసిస్టెంట్ డైరెక్టరా? ఓకే, కంటిన్యూ అయ్యారా? అంటే కొంతకాలం తర్వాత షూట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎగ్జిట్ అయ్యానండి. అంటే అది ఇది మేనేజ్ చేయలేక హెల్త్ డిస్టర్బ్ అయిపోయిందండి. ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ 24 hours జాబ్ ఫర్ షూర్. రైటింగ్ కూడా అలాంటిదే. సో రాత్రి 7 దాకా ఈ వర్క్ అయ్యింది, తర్వాత 8 నుంచి పొద్దున్న దాకా పాట రాయాల్సి వచ్చేది. సో ఆ ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒక 6-7 నెలల తర్వాత ఇంకా మనం గాను అనమాట. సో నేను అడిగాను, ఏదండి 6 నెలలకు డబ్బులు తీసుకున్నారా? ఇస్తారు కదండి. ఇస్తారా? అంటే మా సినిమానే కదా అని చెప్పేసి లేదండి. లేదా? ఓకే, సో ఇంకా ఆయన షెడ్యూల్ ఇలాగే ఉంటే కరెక్ట్గా ఇంకొక 1 year వెళ్ళిపోతాను, చూస్ చేసుకోను. సో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వన్స్ అయిపోయింది తర్వాత కంప్లీట్గా అప్పటి నుంచి ఇప్పటికి లిరిక్ రైటర్గానే ఉన్నారు మీరు? అవునండి. ఓకే, సో లిరిక్ రైటర్గానైనా ముందు డైరెక్షన్ చేసే ఛాన్సెస్ కూడా మేము హర్ష గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేస్తారు, డెఫినెట్లీ చేస్తాను. ఓకే, ఆఫ్ స్క్రీన్ అయినా ఆన్ స్క్రీన్ కూడా? అది కూడా చేస్తాను. అది కూడా చేస్తారు.
సో చాలా పెద్ద పెద్ద గోల్సే ఉన్నాయి ముందు ముందు అయితే మీకు. పెద్దవ చిన్న తెలియదు కానీ ఎక్కువ ఉన్నాయండి గోల్స్. ఎక్కువ గోల్స్ ఉన్నాయి. ఓకే. అంటే ఏంటి అసలు లైక్ అంటే ప్రతి మనిషికి ఒక క్రేవింగ్ ఉంటుంది. నేను ఇలా ఉండాలి, ఇది చేయాలి అని చెప్పేసేసి. అసలు మీరు ఏమని ఫిక్స్ అయ్యి వచ్చారు అసలు ఫస్ట్? అంటే మామూలుగా ఇలా ఎవరైనా చెప్తే ఇప్పుడు చూసేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ వీడి క్లారిటీ లేదు, లేకపోతే ఏంటంటే అంటే ఆకాశంలో చూస్తూ నడుస్తాడు బాబు యూ నో అనే సార్ వన్ థింగ్, క్లారిటీ లేని వాళ్ళే ఎక్కువ సక్సెస్ని తీసుకుంటారని చెప్పేసి చాలా మంది చెప్తుంటారు. మేబీ అండి. అంటే నాకు అది క్లారిటీ లేకపోవడం లేకపోతే గాల్లో మేడలు కట్టడం కాదు. ఇప్పుడు లిరిక్స్ దానిలో కొంతవరకు బాగానే ఉందండి ఇప్పుడు వర్క్. మ్మ్. అలా కాకుండా ఇప్పుడు నేను ప్యారల్గా కొన్నింటికి డైలాగ్స్ రాస్తున్నా అండి, ఒక సినిమా స్క్రీన్ ప్లే రాస్తున్నా, మ్మ్. నా కథ మీద నేను వర్క్ చేస్తున్నా. నాకు బేసిక్గా గ్యాప్ ఉందనుకోండి, నాకు భయం, మన చేతిలో పని లేదా అనేది ఒక చాలా. సో ఏది పడితే అది చేస్తూ, ఏది పడితే అది అంటే రిలేటెడ్ టు రైటింగ్ ప్రజెంట్ అయితే. మ్మ్. కానీ నాకు ఎక్కువ పనులు, నన్ను నేను ఎక్కువ